నమో వెంకటేశాయ. విజయాలను చేకూర్చే విజయదశమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా అవభృతోత్సవం. శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం. గోవింద నామంతో ప్రతిధ్వనించిన శ్రీవారి పుష్కరిణి. అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తకోటి. భక్తకోటికి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్న భక్తి మాధ్యమం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కీలక పాత్ర పోషించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దేశవ్యాప్తంగా ఘనంగా దసరా పర్వదినం. ఊరువాడ కనుల పండుగ శరన్నవరాత్రి ఉత్సవాలు. చక్రధారి చక్రస్నాన మహోత్సవంతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. నవాహ్నిక దీక్షతో 9 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా సాగిన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన గురువారం ఉదయం చక్రస్నాన ఘట్టం ఆగమోక్తంగా జరిగింది. లోక సంక్షేమార్థం, సర్వ మానవాళి శ్రేయోదకార్థం శ్రీవారికి సంకల్పపూర్వకంగా బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతాయి. విశ్వమానవ కళ్యాణం కోసం నిర్వహించే దేవదేవుని బ్రహ్మోత్సవం అంటే అది విశేష ధార్మిక యజ్ఞమే. యజ్ఞ ఫలాంతం సంపూర్ణంగా మంగళకరం కావడానికి ఉత్సవాల సమయంలో జరిగే దోషాల పరిహారార్థం అవభృతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను తిరుచిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను పల్లకీపై ఆసీనులను చేసి శ్రీవారి ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ వరాహ స్వామివారి ఆలయ ముఖమండపంలో స్నానపీఠంపై కొలువు తెచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆపై అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, షోడశోపచార కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభారాధనలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, వేద పండితులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం, పంచసూక్త పఠనం. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు
పుణుగుల నూనె తగనిండా అంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే వెట్టదీరనిదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఆపై శ్రీవారి పుష్కరిణికి పుష్పమాలలు, అక్షింతలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలను సమర్పించి వరుణ పూజ చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ సంప్రదాయ శోభితంగా పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, నరేష్ కుమార్, శాంతారాం, తుడా చైర్మన్ సి దివాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీర్చిపై పల్లకీపై చక్రతాళ్వార్ను వేంచేపు చేసి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలు చక్రతాళ్వార్ పల్లకీని మోశారు. ఇక చక్రస్నానం అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి సాలఘట్న బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్మల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణాలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్న వంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడం, పార్కింగ్ కాకుండా కింద తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూవ్మెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తున్న వంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ కల్పించే కార్యక్రమం చేశారు. మూలవార దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ లక్షలాది మంది భక్తుల కోసం 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా, దాంట్లో మరీ ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం దాదాపు 7,300 మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి పకడ్బందీ బందోబస్తు ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్,
దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు, ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, IPSRTC స్టాఫ్, టీటీడీ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి 640 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ ఈ చక్ర స్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, NDRF, SDRF, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్, వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్టవంతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ CVNSO KV మురళీకృష్ణ, VGOలు రామ్ కుమార్, సురేంద్రలను అభినందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం జరిగిన చక్రస్నాన మహోత్సవం విజయవంతంగా ముగిసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24న ధ్వజారోహణంతో ప్రారంభమై ఈ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో మంగళకరంగా పరిసమాప్తం కానున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు జరిగిన చక్రస్నాన మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇతర ఉన్నతాధికారులు, నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం సమన్వయ సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వందలాది మంది భక్తులు స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీవారి పుష్కరిణి, సప్తగిరులు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగాయి. చక్రస్నాన మహోత్సవంలో భక్తులను మరింతగా భాగస్వామ్యులను చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు సమున్నతమైన కార్యాచరణతో ముందుకు సాగారు. భక్తుల భద్రత కోసం టీటీడీ, NDRF, SDRF బృందాలు, ఆక్టోపస్ దళాలు, గజ ఈతగాళ్లను పుష్కరిణి వద్ద అందుబాటులో ఉంచింది. ఇక చక్రస్నానం అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పరిశీలించారు. పుష్కరిణి చుట్టూ పటిష్టమైన నిఘా భద్రతతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. బ్రహ్మోత్సవాలు చాలా బాగా ఘనంగా జరిగాయి. చక్రస్నానం రోజు పూర్తయింది. స్వామివారి అనుగ్రహంతో మేము ఇంటికి బయలుదేరుతున్నామండి. 3 రోజులు అయిందండి తిరుమల వచ్చి. మాకు రూమ్ కానీ, ఇక్కడ వసతులు కానీ, భోజనాలు కానీ అన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. చక్రస్నానం కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగినాయి. అన్ని సంవత్సరాల్లో కంటే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం వస్తాను నేను, ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా జరిగినాయి. చాలా సంతోషం అండి. బిఆర్ నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాం. మేము గుంటూరు నుంచి వచ్చాము. ఈ బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటాం మేము. ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఎప్పుడు జరగలేదు. బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఇంత విజయోత్సవంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కానీ ఇంతమందిలో కన్నా కూడా ఈ సంవత్సరం బాగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. స్వామివారి భోజనాలు కానీ, టిఫిన్ కానీ, పాలు కానీ, ఇక్కడ స్థానాల కాడ పోలీస్ సిబ్బంది కానీ అందరూ సహకరించారు. బాగా జరిగింది, బాగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము విజయవాడ నుంచి వచ్చామండి. చాలా బాగున్నాయి. ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు, చక్కగా జరిగినాయి. నిన్న గరుడోత్సవం కూడా బాగా జరిగింది. ఇవాళ చక్రస్నానం కూడా చాలా బాగా జరిగిందండి. ఎవరికి ఏం ప్రాబ్లం అనిపించలేదు. అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. మేము తిరుపతి నుంచి వచ్చాము. ఈరోజు చక్రస్నానం దర్శించుకోవడానికి అనేసి బ్రహ్మోత్సవాల చివరి రోజుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. సెక్యూరిటీ కూడా చాలా మంది ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ లైన్ బై లైన్ పంపిస్తూ మళ్ళీ బయటికి క్షేమంగా పంపిస్తూ చాలా బాగా ఏర్పాట్లన్నీ చేసినారు. ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. మాది గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం. ఉదయం వచ్చాము ఇక్కడికి. నిన్న ఉదయం వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అలానే ఇప్పుడు చక్రస్నానం టైంలో కూడా గ్యాలరీకి కావాల్సినంత వరకే ఆ కెపాసిటీకి తగ్గ జనాన్నే పంపించారు. పోలీసు వారు చాలా చక్కగా కంట్రోల్ చేసేసి ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్రస్నానానికి చాలా సహకారం అందిస్తున్నారు. వారికి మన దేవస్థాన సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
వెంకటేశాయ. మేము తిరుపతి నుండి వచ్చాము. నా పేరు హేమలత. మేము బ్రహ్మోత్సవాలకు వచ్చాము. మేము ఇంతకుముందు గరుడ సేవకు వచ్చాము, నైట్ వాహనానికి వచ్చాము. ఈరోజు మళ్ళీ చక్ర స్నానానికి వచ్చాము. చక్ర స్నానానికి ఏర్పాటు సూపర్గా చేశారు. భోజనాలు బాగున్నాయి. ఇది బ్రహ్మోత్సవాలు చేసిండేది 9 రోజులు సూపర్గా చేశారు. ఇలా కొనసాగాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ చైర్మన్ సార్ వచ్చిన తర్వాత ఇంకా బాగా ఏర్పాట్లు ఉన్నాయని సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. మేము ఈస్ట్ గోదావరి రమణాపురం వచ్చాం సార్. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. నిజంగా బ్రహ్మోత్సవాలు అంటే చాలా భయపడతారు, కానీ ప్రతిదీ కూడా చాలా దగ్గరుండి పోలీసు వాళ్ళు కానీ ఆలయ సిబ్బంది కానీ చాలా సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేశారు. చక్ర స్నానం కూడా ఇది మేము ఫస్ట్ టైం చేయడం చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి దయ వల్ల అంతా బాగా జరిగింది. హ్యాపీ. నేను గుంటకల్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. చక్ర స్నానంకి ఇంతమంది జనం ఒకేసారి రావడం వీళ్ళు అరే ఎలా టీటీడీ అరేంజ్ చేస్తారో అనుకున్నాము, కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఫస్ట్ కొంతమందిని పంపించి తర్వాత బ్యారికేడ్స్ వేసి మళ్ళీ దాని తర్వాత కొంతమందిని పంపించడము, ఇలా ఎవరికి హాని కలగకుండా ఉండడము, అందరూ బాగా చక్ర స్నానం చేసుకొని దేవుడి ఆశీస్సులు పొందారు. సంతోషిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ చక్రస్నానం బాగా జరిగి గరుడ సేవ కానీ చక్రస్నానం కానీ బాగా అద్భుతంగా టీటీ వాళ్ళు బాగా అరేంజ్ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అద్భుతంగా బాగా అరేంజ్ చేశారు. అన్నదానం కానీ మన చక్రస్థానం కోనేరులో కానీ అన్ని అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా బాగా టీటీడీ వాళ్ళు కూడా అందరూ బాగా ఈసారి కష్టపడి బాగా అంత అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏడుకొండల వాడి దయ వల్ల అన్ని బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వస్తున్నాను, 10-15 ఏళ్ళు వస్తున్నాను, కానీ ఈ సంవత్సరం బాగా అరేంజ్మెంట్ చేశారు. గౌడి సేవ కానీ చక్రస్థానం కానీ బ్రహ్మాండంగా ఉంది. కానీ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు. టీటీడీ వాళ్ళకి అదే జేఈ వారికి మన చైర్మన్ గారు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ చక్ర స్నానం కోసం వచ్చాము. ఈ కమిటీ మెంబర్స్ కానీ దేవస్థానం వాళ్ళు అందరూ బాగా అరేంజ్ చేశారు. బాగా పకడ్బందీగా అరేంజ్ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు తోపులాటలు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికి ఏ కష్టం లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈసారి అందరికీ సంతృప్తిగా చెందింది. సంతృప్తిగా అందరూ చక్ర స్నానం చేసి దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. ఈసారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి నమస్తే. బ్రహ్మాండమైన మీడియా, బ్రహ్మాండమైన సిబ్బంది, బ్రహ్మాండమైన అధ్యాయం, బ్రహ్మోత్సవాలు, ఇలవైకుంఠ నాథుడికి బ్రహ్మోత్సవాలు. ఇలవైకుంఠం ఇక్కడే ఉంది, ఎక్కడా లేదు. బ్రహ్మాండమైన అద్భుతాలు, అన్ని సౌకర్యాలు, పటిష్ట సిబ్బంది, వాళ్ళ సహాయం బ్రహ్మాండంగా చేశారు. అన్నీ బ్రహ్మాండంగా ఉంది. పుష్ప ప్రదర్శనశాల కానీ హైలైట్. ఈ సంవత్సరం పుష్ప ప్రదర్శనశాల చాలా మహాద్భుతంగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం. రాత్రి నుంచి ఉన్నారు జనం. రాత్రి నుంచి భక్తులు వేచి ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టైం టు టైం ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఒక టర్న్ వైజ్, ఒక డిసిప్లిన్ వైజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి మంచిగా ప్లాన్ చేసి అందరికీ చక్రస్నానం మహాద్భుతంగా చేయించారు. మేము సత్యవేట నుంచి వస్తున్నాము. మా తిరుపతి జిల్లా. నా పేరు సుగుణ, మా ఆయన పేరు వెంకటేశ్వర, ఆర్టీసీ డ్రైవరు. మేము ఈ చక్రస్థానానికి నైట్ వచ్చేసాం స్వామి. 3 గంటలకు ఉన్నాము. బాగా క్యూ కాంప్లెక్స్లో బాగా పంపించారు. ఈజీగా దర్శనమైంది. ఇంట్లో కొట్లాట లేకుండా అలంకరణ కూడా బాగుంది స్వామి. ఈసారి అన్ని విధాల సౌకర్యాలు బాగా చేస్తున్నారు భక్తులకి. ఎప్పుడు కిచ్చులాట్లు ఉండేది, ఈసారి కిచ్చులాట్లు లేకుండా వరుస క్రమంలో పంపించి చక్రస్థానం మేము తృప్తిగా చేశాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగా ఉన్నాయండి. నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను బ్రహ్మోత్సవాలకి. బాగా ఏర్పాట్లు, భోజనాల ఏర్పాట్లు కానీ అన్ని అకామిడేషన్ కానీ అన్నీ బాగున్నాయి. లైటింగ్ ఏంది, అలంకరణ చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ ఇంతవరకు ఎప్పుడు ఇంత చక్కగా ఎక్కడ జరగలేదు. అసలు అంత బాగా జరుగుతున్నాయి. నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నానండి బ్రహ్మోత్సవాలకి. బాగా ఏర్పాట్లు బాగా చేశారు. నాయుడు గారు నెంబర్ 1గా చేశారు. ఓం నమో వెంకటేశాయ. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈసారి చక్రస్నానానికి వచ్చాము. చాలా ఏర్పాట్లు బాగున్నాయండి. అన్ని వసతులు ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా క్లీన్గా చేస్తున్నారండి. చాలా అన్ని వసతులు బాగున్నాయి. ప్రతి ఒక్క సిబ్బంది చాలా వాళ్ళ ఏర్పాట్లు బాగా చేశారండి. నాయుడు గారు వచ్చాక చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. చాలా సంతోషంగా ఉందండి. మాది తిరుపతి అండి. నేను ప్రతి బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు వస్తూ ఉంటాను. మన గరుడ సేవకు కానీ వచ్చాను. గరుడ సేవ అంటే చాలా చాలా బాగా దర్శనం చేయించారండి. చక్ర స్నానానికి వచ్చాను.
పోయినసారి కంటే ఇప్పుడు చాలా బాగా దర్శనం అయింది సార్. నా పేరు రంగు భాస్కరాచార్య అండి, తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ మానకొండ మండలం నుంచి వచ్చానండి. ఇక్కడ ఈరోజు దసరా రోజు ఈ ఉత్సవం చాలా బ్రహ్మాండంగా ఉంది. చక్ర స్నానం చేయడం అనేది మాకు చాలా ధన్యము, జన్మ ధన్యము. చాలామంది ఇంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది ఉత్సవము. పూజా కార్యక్రమాలు అయితేనేమి పొద్దున్న నుండి 4 గంటల నుంచి లైన్లో ఉంటే ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఎంతో అద్భుతంగా ఈరోజు కనుల విందుగా జరిగినటువంటి కార్యక్రమం అండి. చాలా చక్కగా నిర్వహించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసరావు, నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఇక్కడ 2 రోజులు ఉన్నాను. నిన్న వాళ్ళంతా కూడా ప్రతి చోట కూడా చాలా శుభ్రంగా ఉందండి. మెయిన్ అన్నిటికన్నా కూడా ఫుడ్ అంతా చాలా బాగుంది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా లౌక్యంగా బ్రహ్మాండంగా ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చక్ర స్నానం కూడా వితిన్ 20 మినిట్స్లోనే దాదాపుగా 40-50 మంది ప్రజలు స్నానం చేసి వచ్చేస్తున్నారు. మెయింటెనెన్స్ చాలా బాగుంది, అన్నీ చక్కగా ఉన్నాయి. లడ్డు బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఓం నమో వెంకటేశాయ. నేను వైజాగ్ నుంచి వచ్చి, నా పేరు వెంకటలక్ష్మి. ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. చక్ర స్నానం చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారు అందరికీ దర్శన భాగ్యం ఇచ్చారు. అందరూ బ్రహ్మోత్సవాల్లో అందరూ సంతోషంగానే దర్శనం చేసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము బ్రహ్మోత్సవాలకు వచ్చాము. వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం సార్. వారం రోజుల నుంచి అన్నీ బాగా ఉన్నాయి. చక్ర స్నానం చాలా బాగా జరిగింది. చంద్రబాబు గారి హయాంలో చాలా బాగా జరిగింది సార్. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము మామూలు బ్రహ్మోత్సవాలకు వచ్చాము. మాది రావుల గ్రామం, తాడికొండ మండలం, రాజధాని ప్రాంతం. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మరి ముఖ్యంగా చక్ర స్నానం అనేది కూడా ఏంటంటే ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా పొద్దున వచ్చిన దగ్గర నుంచి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్నీ కూడా దేవస్థానం వాళ్ళు కానీ మన పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ చాలా బాగా ఏర్పాటు చేసింది. చక్ర స్నానం బాగా జరిగింది. ఈ సంవత్సరం మెయింటెనెన్స్ చాలా బాగుంది. భోజనం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్ని నెంబర్ 1గా ఉన్నాయి. ఇది వంక పెట్టడానికి అనేది లేదు. ఇది ఎంత బాగా చేసిన పోలీస్ సిబ్బందికి, మన టీటీడీ బోర్డుకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్రస్నానానికి శ్రీ అరుణ్ కుమార్ సింఘాల్ గారు చాలా చక్కటి ఏర్పాటు చేశారండి. వారు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండే ఇంతకుముందు, ఈవో మా సెకండ్ టైం వచ్చారు. వారు ఏర్పాటు చాలా చక్కగా చేశారు. వారి యొక్క నిబద్ధత, క్రమశిక్షణ కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఈ యొక్క చక్రస్నానానికి ఇంత మంచి ఏర్పాట్లు, సిబ్బంది ఏమాత్రము అది తక్కువకుండా వాళ్ళు చూసుకోవడానికి సిబ్బంది, ముఖ్యంగా రెస్క్యూ టీము, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఈ యొక్క అవకాశాన్ని ఇంతమందికి ఇవ్వడానికి అంటే వచ్చింది కనుక ఆ స్వామి యొక్క కృప వలనే ఇంతమందికి చక్రస్నానం చేసి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తలారి రాజశేఖర్, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. యలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన అశ్వవాహన సేవతో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. కల్కి అవతారంలో శ్రీవారు అశ్వవాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి వాహన సేవను వీక్షించి పరవశించారు. ఇక అశ్వవాహన సేవలో భాగంగా 9 రాష్ట్రాల నుండి విచ్చేసిన 21 బృందాలకు చెందిన 539 మంది కళాకారులు తమ అద్భుత కళా ప్రదర్శనలతో శ్రీవారికి కళా నీరాజనం సమర్పించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల కళా ప్రదర్శనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ కళాకారులు భారతీయ సాంస్కృతిక సమైక్యతను చాటి చెప్పారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని 8వ రోజు రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో అశ్వవాహనంపై కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, దేవదేవుని దివ్యత్వాన్ని నిత్యం నాణ్యమైన ప్రసారాలతో అందిస్తున్న ఆధ్యాత్మిక మాధ్యమం. ఎలవైకుంఠంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్న ఉత్సవ ప్రియుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భక్తుల ముంగిళ్లలో సందడి చేసిన ఎస్వీబీసీ భక్తి ప్రయాణం మీకోసం. वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। సనాతన హైందవ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తకోటికి నిత్య నూతనంగా అందజేస్తోంది టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక రంగంలో రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ధార్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా జనబాహుళ్యానికి అందిస్తూ అనుసంధానకర్తగా తన వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తోంది ఎస్వీబీసీ. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి కనులారా తిలకించే విధంగా చక్కని ప్రసారాలను అందించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ 4 భాషల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అలాగే ఇతర ప్రాంతీయ, జాతీయ మీడియాకు హెచ్డి క్వాలిటీతో క్లీన్ ఫీడ్ అందించింది. ఆధ్యాత్మిక విశేషాల విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలియజేస్తూ కథనాలు, రీల్స్ ప్రసారం చేశారు. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని. బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులలోని శ్రీవారి వాహన సేవలతో పాటు 2 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా భక్తజన రంజకంగా జరిగిన అలంకార స్నపన తిరుమంజనం, అలాగే తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహించిన వేద స్వస్తి, వేద విద్వత్, సంగీత విభావరి కార్యక్రమాలను ప్రతిరోజు ప్రసారం చేయడం జరిగింది. శాటిలైట్, డిటిహెచ్ ప్లాట్ఫామ్లలో హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ప్రసారాలను అందజేసింది. ఆన్లైన్, ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో ఎస్వీబీసీ హెచ్డి ప్రసారాల ద్వారా భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాలను తిలకించారు. మాడవీధులలో, గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు కనులారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం తిలకించే విధంగా హెచ్డి క్వాలిటీలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మార్గనిర్దేశంతో ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, సిబ్బంది అహరహం శ్రమించి బ్రహ్మోత్సవ వైభవాలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం కోసం మాడవీధులలో దాదాపు 16 ప్రాంతాలలో 12 సోనీ హెచ్డి కెమెరాలు, 40 ఎక్స్ జూమ్ కెమెరాలు, 2 జిమ్మి జిప్పులు వినియోగించారు. ఆధ్యాత్మిక విశేషాల విభాగం ద్వారా ఎప్పటికప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల విశేషాలను, టీటీడీ ఉన్నతాధికారుల పర్యటనలు, చేపట్టిన ఏర్పాట్లను సమగ్ర సమాచారంతో ఇవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో నాదనీరాజనం వేదికపై జరిగిన ప్రత్యక్ష రికార్డింగ్ కార్యక్రమాలను ఈఎల్జీ కెమెరాల ద్వారా భక్తులకు అందించారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, శాతుమర, వేదపారాయణం వంటి కార్యక్రమాలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా భక్తిగా కెమెరాలతో చిత్రీకరించి భక్తలోకానికి అందజేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎస్వీబీసీ సిబ్బందితో పాటు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రొడక్షన్, సాంకేతిక విభాగం, బ్రాడ్కాస్టింగ్ విభాగం, కెమెరా విభాగం, ఎడిటర్స్, గ్రాఫిక్స్ విభాగం, ఆధ్యాత్మిక విశేషాలు, సోషల్ మీడియా విభాగాలు, అడ్మిన్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. చూశారు కదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మన్ననలను విశేషంగా చూరుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్థానం ఎప్పటికీ ఇదే వీక్షకాధరణతో ఉండాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. దేవి నవరాత్రులను పురస్కరించుకుని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఆలయ రాజగోపురం నుండి స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వీరికి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేసి సత్కరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది దేవి నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని సహస్ర దీపాలంకార మండపంలో సకల శుభాలను ప్రసాదించే శ్రీ కామేశ్వరి దేవి నిజరూప దర్శనంతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు భక్తిగా దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు శ్రీ కామేశ్వరి దేవికి దేవి ఖడ్గమాల స్తోత్రం, దేవి సప్తశతి పఠనాదుల నడుమ శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవరం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించి దేవి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు ధ్వజ అవరోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని అలంకరణలో కొలువుదీరి భక్తులను కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత దివ్యాలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన ధ్వజ అవరోహణంతో అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు ముగిశాయి.
చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు నాట్య రుద్రాణిగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని నటరాజ స్వరూపంలో పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసురమర్దిని అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా కన్యా పూజలను నిర్వహించి తాంబూలం, వాయినాలను అందిపుచ్చుకున్నారు. ఇక ఇటు చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దివ్య స్వరూపంలో అలంకరించి దివ్యకాంతుల నడుమ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. మహాసరస్వతి, మహాలక్ష్మి సహితంగా రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ శృంగేరి పీఠపాలిత మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దుష్ట సంహారిణి చాముండేశ్వరి రూపంలో అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పీఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ పురుహూతికాదేవి ఆలయాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి దేవి మహిషాసుర మర్దినిగా భక్తులను కటాక్షించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే శ్రీ పురుహూతికాదేవి సన్నిధిలో అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారికి నివేదనలు, నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని, స్వామివార్లను దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కళారాల ఊరేగింపుతో ఆధ్యాత్మిక వాతావరణంలో మెరిసింది. మైసూర్, కలకత్తా నగరాల్లో మాత్రమే శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కళారాల ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుంది. అదే సంప్రదాయాన్ని ఎన్నో ఏళ్లగా ఒంగోలు నగరంలో కూడా కొనసాగిస్తున్నారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పర్వదినాలను పురస్కరించుకుని నగర వీధుల్లో అమ్మవారి విభిన్న రూపాల కళారాలను తీసుకుని భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శివశక్తి విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, బాణాసంచ వెలుగులతో నగర వీధులన్నీ దేవి వైభవ వీక్షణాలతో కళకళలాడాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 72,247 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,738 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.